హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. కాశీనగరం హిందువులకు ఎంతో పవిత్రమైనది. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాన్ని సందర్శించాలని కోరుకుంటారు. ఈ కాశీ ప్రపంచంలోనే పురాతన నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కొన్ని వేల ఏళ్ల నుండి మన గ్రంథాలలో కాశీనగరం ప్రస్తావన ఉంది. కాశీనగరం శివుని నివాసంగా భావిస్తారు. హిందూ మత ప్రకారం కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మరి కాశీనగరం అలాగే ఈ కాశీ విశ్వనాథ ఆలయం గంగా నదికి ఆనుకొని ఉంది. ఈ గంగా నదిలో స్నానం చేయడం కూడా కాశీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది పాపాలను కడుగుతుందని, అలాగే ఈ గంగా నదిలో చనిపోయిన వారి అస్థికలు కలిపిన వాళ్ళకి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ కాశీనగరానికి ఆనుకొని ప్రవహిస్తున్న గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. మరి ఈ కాశీనగరానికి ఆనుకొని ఉన్న గంగా నదికి ఎన్ని ఘాట్స్ ఉన్నాయో వాటి ప్రాముఖ్యత ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హారతి దశాశ్వమేధ ఘాట్లో ప్రతిరోజు నిర్వహించే గంగా హారతి. సో ఈ గంగా హారతి అయితే చాలా ఫేమస్ కాశీలో. సో ఇది అటెండ్ అవ్వడానికి అయితే వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. కాశీ వచ్చినప్పుడు ఈ గంగా హారతి అసలు మిస్ కావద్దు. ఎవ్రీడే ఈవినింగ్ ఉంటుంది. కాశీలో గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్లలో ఓన్లీ 2 ఘాట్స్లోనే ఈ గంగా హారతి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది దశాశ్వమేధ ఘాట్. నెక్స్ట్ వచ్చేసి ఇది అస్సీ ఘాట్ అనమాట. ఇక్కడ క్రౌడ్ అయితే అంత ఉండదు. ఇక్కడ నార్మల్గా అండ్ సింపుల్గా అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ కూడా అంత ఉండదు. దశాశ్వమేధ ఘాట్లో వచ్చేసి హెవీ క్రౌడ్ ఉంటుంది. సో మనం అక్కడికి ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. సో మనం అక్కడ 4:35 నుంచే పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్లేస్ దొరకదనమాట అక్కడ. అందు గురించి అక్కడ అర్లీగా వచ్చి మనము కూర్చోవాల్సి ఉంటుంది. ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, అలాగే ఏముందో ఘాట్స్ అని చూద్దాం అని చెప్పేసి అయితే నేను ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న టైమింగ్ వచ్చేసి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అనమాట. సో ఇది మేము స్టార్ట్ అయింది దశాశ్వమేధ ఘాట్ నుంచి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంత డిఫరెంట్ అనమాట పీపుల్ అందరు కూడా. సో మనకి ఇక్కడ ఈచ్ పర్సన్కి 200 రూపీస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం బార్గెన్ చేసుకోవచ్చు. 150 or 100 కూడా మనకు తీసుకొని వెళ్తారు మనం బార్గెన్ చేసుకుంటే. అదే ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటే 3000 అనమాట ఈచ్ బోట్కి. సో మనం అక్కడ ఫ్యామిలీ ఆర్ సింగిల్ పర్సన్ ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు వీళ్ళైతే ఇక్కడ ఉంటారనమాట బోట్ గైడ్స్ కూడా. వాళ్ళందరూ కూడా మనకు ఈ ఘాట్స్ చూపించి వాటి గురించి వాటి ప్రాముఖ్యత ఏందో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నది చౌకీ ఘాట్. ఈ చౌకీ ఘాట్ వారణాసిలో ఉన్న ప్రముఖ ఘాట్లలో ఒకటి. ఈ చౌకీ ఘాట్ కేదార్ ఘాట్ మరియు హరిశ్చంద్ర ఘాట్కి సమీపంలో ఉంటుంది. దీనిని 1970లో నిర్మించారు. ఇక్కడ నాగులు మరియు పాములు యొక్క అద్భుతంగా చెక్కబడిన రాతి బొమ్మలు, అలాగే బౌద్ధ కాలానికి చెందినవిగా నమ్ముతున్న అనేక అవశేషాలు ఉన్నాయి. వారణాసిలోని గంగానది ఒడ్డున ఉన్న ఘాట్లలో ఈ కేదార్ ఘాట్ ప్రసిద్ధి చెందినది. ఈ ఘాట్ అద్భుతమైన వాస్తుశిల్పం మరియు మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఈ ఘాట్కి కేదార్ అని పేరు ఎలా వచ్చిందంటే, హిమాలయాలలో ఉన్న శివుని కేదార్నాథ్ ఆలయం పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆది శంకరాచార్యులు నిర్మించిన 84 ఘాట్లలో కేదార్ ఘాట్ ఒకటి. ఈ కేదార్ ఘాట్లో 1800వ శతాబ్దంలో కేదారేశ్వర ఆలయం నిర్మించి శివుడికి అంకితం చేయబడింది. కేదార్ ఘాట్ దిగువ భాగాన్ని 1890లో విజయనగర రాజు విడిగా ఘాట్ని అభివృద్ధి చేసి దక్షిణ భారత నిర్మాణ శైలిలో ఒక చిన్న రాజభవనాన్ని నిర్మించాడు. అందుకే దానిని విజయనగరం ఘాట్ అని పిలుస్తారు. విజయనగర రాజు నిర్మించిన ఈ రాజభవనాన్ని ఒక గొప్ప సాధువు స్వామి కరపత్రిజీకి విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం దానిని స్వామి కరపత్రి ఆశ్రమం అని పిలుస్తున్నారు. లాలీఘాట్ అనేది వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ ఘాట్. స్థానిక పురాణాల ప్రకారం పూలు అమ్ముకునే లాలి అనే అందమైన యువతి పేరు మీదుగా ఈ ఘాట్కు ఆ పేరు వచ్చింది. ఇది హరిశ్చంద్ర ఘాట్ మరియు కేదార్ ఘాట్ మధ్యలో ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్ వారణాసిలోని పురాతన ఘాట్లలో ఒకటి. మణికర్ణిక ఘాట్ లాగానే ఇక్కడ దహనం చేయడం వల్ల ఆ వ్యక్తికి మోక్షం పొందుతారని నమ్ముతారు. హరిశ్చంద్ర ఘాట్ చరిత్ర పురాతన కాలం నాటిది. వివిధ హిందూ గ్రంథాలు మరియు పురాణాలలో దీని గురించి ప్రస్తావింపబడింది. ఈ ఘాట్కు ప్రముఖ రాజు హరిశ్చంద్రుడి పేరు పెట్టారు. ఈ హరిశ్చంద్ర ఘాట్ 2 ప్రధాన ప్రసిద్ధి ఘాట్లలో ఒకటి. మొదటిది మణికర్ణికా ఘాట్.
పురాణాల ప్రకారం రాజు హరిశ్చంద్ర జీవితంలో జరిగిన అనేక ప్రతికూల సంఘటనల తర్వాత మణికర్ణికా ఘాట్ యజమాని చెబుతారు. రాజు హరిశ్చంద్రుడు స్వాతంత్రుడు, గౌరవప్రదుడు మరియు అరుదైన నిజాయితీపరుడు అని ప్రసిద్ధి. కానీ అతనికి దురదృష్టం ఎదురైంది. అతను, అతని కుటుంబం రాజసౌకర్యాలు మరియు సంపద అంతా కోల్పోవడం జరిగింది. రాజసౌకర్యాలు అన్నీ కోల్పోయిన హరిశ్చంద్రుడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇక్కడ కాశీ దగ్గరలో ఉన్న ఈ గంగా నది ఒడ్డుకు వచ్చి ఇక్కడ దహన సంస్కారాలు చేస్తూ కాటికావారిగా మారడం జరిగింది. కథలో చెప్పినట్టుగా ఘాట్లలో పనిచేసే వారికి ఆచారంలో భాగంగా జీతం చెల్లించాలి. ఒకరోజు అతను బాధాకరమైన వార్త వింటాడు. అది హరిశ్చంద్ర కుమారుడు మరణిస్తాడు. అతని భార్య తన కుమారుడు దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని ఘాట్ వద్దకు తీసుకువచ్చినప్పుడు కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడికి చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు విధి నిర్వహణలో ఉన్న రాజు తన సొంత కొడుకు కోసం కర్మలు చేయడానికి అనుమతించలేదు. దేవతలు అతని సంకల్పం మరియు స్వీయ నీతికి ప్రతిఫలంగా అతను కోల్పోయిన సింహాసనాన్ని మరియు చనిపోయిన కొడుకుని అతనికి తిరిగి ఇచ్చారని చెబుతారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ హరిశ్చంద్ర ఘాట్ని మీరు కాశీ వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించండి. ఈ ఘాట్ అందమైన శిల్పకళా నిర్మాణాలకు, చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. 1900స్లో బీహార్లోని దర్భంగా రాజకుటుంబం ఈ ఘాట్ను నిర్మించింది. మున్షీ ఘాట్, దీనికి ప్రముఖ హిందీ రచయిత, కాంగ్రెస్ సభ్యుడు అయిన మున్షీ నారాయణ ప్రసాద్ పేరు పెట్టారు. ఇది ఫోటోజెనిక్ ఘాట్లలో ఒకటిగా పరిగణింపబడుతుంది. కేదార్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, లాలీ ఘాట్ ఇవన్నీ మనం చూసినాం కదా. సో ఇప్పుడు మనకు నెక్స్ట్కి అయితే ఇవతలి ఒడ్డుకు తీసుకురావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవతలి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇక్కడ స్నానాలు అవి చేయడం జరుగుతుంది. చాలామంది భక్తులు కూడా ఈ పుణ్యస్నానం కోసం అయితే ఈ కాశీ ఇక్కడ అవతల ఒడ్డుకైతే రావడం జరుగుతుంది. సో అక్కడ మనకైతే బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్ సాయంతో అయితే ఇక్కడికి వస్తారనమాట. సో మనం ఇప్పుడైతే ఈ మ్యాక్సిమం అయితే మనము మెయిన్ ఘాట్స్ అయితే చూసినాం అనమాట. హరిశ్చంద్ర ఘాట్ కానీ, కేదార్ ఘాట్ కానీ, లాలీ ఘాట్, విజయనగర్ ఘాట్ అయితే మనం చూసినాం కదా. సో ఇక్కడ మనకు ఈ ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో మనం పుణ్యస్నానాలు అన్నీ కూడా చేసుకొని అక్కడ మనకు కొద్ది టైం అయితే ఇస్తారు మనం టైం స్పెండ్ చేసుకోవడానికి. సో అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఇక్కడ మిగతా మనము చూడాల్సిన ఘాట్లు అయితే తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ మనము క్యామిల్ రైడ్స్, ఇక్కడ పిల్లలు అయితే క్యామిల్ రైడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్యామిల్ రైడ్స్ అలాగే హార్స్ రైడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. స్నానాలు చేసుకున్న తర్వాత ఇక్కడ భక్తులు అయితే ఇక్కడ వచ్చి కొంచెం రిఫ్రెష్ అయితే అవుతుంటారు అనమాట. నేను ఆల్రెడీ స్నానం చేసుకొని ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనం చేసుకొని అయితే రావడం జరిగింది. సో మరి ఇక నేను ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక కాలు చేతి ముఖం కడుక్కున్నా. సో ఇక నాకు కూడా ఇంకా ఫుల్ టైం ఉందని చెప్పేసి ఇక నేను కూడా క్యామిల్ రైడ్ అయితే ఎంజాయ్ చేద్దామని నేను క్యామిల్ రైడ్ తీసుకున్నా. సో వీళ్ళైతే ఫస్ట్ అయితే నాకు నా 500 చెప్పిండు. సో బార్గెన్ చేసి నేను 150 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పెట్రోలింగ్ కూడా చూడొచ్చు. పెట్రోలింగ్ కూడా బోట్లలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉండదని చెప్పి చాలా టైం స్పెండ్ చేయడం, అలాగే చాలా లోపలికి రావడం జరుగుతుంది. సో వాటర్ దగ్గర మాత్రం మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళన్నీ కాషన్స్ ఇస్తున్నారు అన్నమాట, ఎవరు లోపలికి రావద్దు ఎక్కువ అని చెప్పేసి. సో వాటర్ చాలా మనం అప్రమత్తంగా ఉండాలి వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు ఇక్కడ మేమైతే చాలామంది ఇక్కడ వచ్చేసి మనం స్నానాలు అయితే చేసుకున్నారు. సో ఇప్పుడు అయితే మళ్ళీ మాకు నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము బ్యాలెన్స్ ఉన్న ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనకు చూపిస్తారనమాట.
ఇప్పుడు ఇలా మనం ముందుకు వెళ్తే మనకి కాశీ కారిడార్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే భక్తులు మార్నింగ్ వచ్చేసి ఇట్లా బోట్ ఎక్కేసి గంగానది యువతల ఒడ్డుకు వచ్చి స్నానాలు చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా కాశీ కారిడార్. సో అటు నుంచి దర్శనానికి అయితే వెళ్తారనమాట. సో ఇక్కడ కాశీలో మనం దర్శించుకోవడానికి చాలా మార్గాలు అయితే ఉంటాయి అనమాట, చాలా వేస్ ఉంటాయి. సో ఇప్పుడు కాశీ కారిడార్ కూడా ఒకటి. ఇక్కడ గంగానదిలో స్నానం చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. రీసెంట్గా మన మోడీ గారు ఇక్కడ కాశీ కారిడార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇంత విశాలంగానైతే లేకుండే, చాలా ఇరుగ్గా ఉండే అనమాట సందులు. కాశీలో మీరు వెళ్ళినప్పుడు లేదా వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ ఎంత చిన్నగా ఉంటాయి అక్కడ సందులు అన్నీ. అంటే లేన్స్ అంటాం కదా, వీధులు చాలా చిన్నగా ఉంటాయి. సో నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఇక్కడ ఈ కాశీ కారిడార్ కోసం ప్రత్యేక ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. సో దీనికోసం ఆల్మోస్ట్ 340 crores అయితే స్పెండ్ చేసి ఈ కాశీ కారిడార్ నిర్మించడం జరిగింది. కాశీలోని ఘాట్స్లో అన్నిటికన్నా ముఖ్యమైనది మరియు పవిత్రమైనది మణికర్ణికా ఘాట్. ఇది ఒక పవిత్ర శ్మశాన వాటిక. ఇక్కడ భక్తులు తమ ఆచారాల ప్రకారం మృతదేహాలను దహనం చేస్తారు. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. మరి మణికర్ణికా ఘాట్కి ఇంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దక్ష ప్రజాపతి యాగానికి పిలవకుండా వెళ్ళిన సతీదేవికి అవమానం జరుగుతుంది. ఆ అవమాన భారంతో అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది సతీదేవి. సతీదేవి దేహాన్ని భుజంపై మోస్తూ తిరుగుతున్న శివుడిని తిరిగి కార్యోన్ముఖుణ్ణి చేయడం కోసం విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసినప్పుడు ఆమె చెవు పోగులు ఇక్కడ పడడంతో మణికర్ణికా ఘాట్ అనే పేరు వచ్చిందని అంటారు. ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ దహనం జరిగితే మనిషి మోక్షాన్ని పొందుతాడని హిందువుల నమ్మకం. ఈ ఘాట్లోని 1-2 పురాతన దేవాలయాలు గంగా నదిలో సగం వరకు కూరుకుపోయి ఉంటాయి. కాశీలో చనిపోయిన లేదా చనిపోయిన వారి అస్థికలని కాశీలోని గంగా నదిలో కలిపిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అండ్ ఇక్కడ ఈ మణికర్ణికా ఘాట్లో ఎవ్రీ ఇయర్ హోలీ టైంలో ఇక్కడ శ్మశాన్ హోలీ అయితే జరుగుతుంది. సో ఆ హోలీకి అయితే పెద్ద ఎత్తున నాగసాధులు అండ్ అఘోరీలు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ మణికర్ణికా ఘాట్ చూసుకున్న తర్వాత ఈ మాతో ఉన్న కొంతమంది అయితే ఇక్కడ దర్శనం కోసం కాశీ కారిడార్లోనైతే దిగడం జరిగింది. సో ఇటు నుంచి కాశీ కారిడార్ నుంచి మనము దర్శనానికి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. మరి ఈ వారణాసిలో మనకి టోటల్గా 84 ఘాట్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని స్నానాలకు, కొన్ని పూజలకు, మరికొన్ని దహన సంస్కారాలకు ఉపయోగిస్తారు. అవేవో మనం ఈ వీడియోలో చూసినాం. దహన సంస్కారాలకు ఉపయోగించే ముఖ్యమైన 2 ఘాట్లు వచ్చేసి మణికర్ణికా ఘాట్ అండ్ హరిశ్చంద్ర ఘాట్. అలాగే ప్రతిరోజు సాయంత్రం మహా గంగా ఆరతి జరిగే ఘాట్లు 2. ముఖ్యమైనది వచ్చేసి దశశ్వమేధ ఘాట్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హస్సీ ఘాట్. ఇది వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్కి పక్కనే ఆనుకొని ఉంటుంది. ఈ ఘాట్స్ అన్నీ కూడా 1400వ శతాబ్దానికి చెందినవి. కానీ చాలా వరకు వారణాసితో పాటు 1800వ శతాబ్దంలో మరాఠా పాలకులచే నిర్మించబడ్డాయి. అంటే కాలక్రమేణా రాజులు అండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క ఘాట్స్ని అయితే పునరుద్ధరించడం జరిగింది అండ్ కొన్ని కొత్తవి కూడా నిర్మించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే బోట్ యొక్క ప్రయాణంలో మాత్రం అన్ని ఘాట్స్ అయితే విజిట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఇక్కడ ఈ కాశీ ఘాట్స్ విజిట్ చేయాలనుకున్నప్పుడు ఈ బోట్లో ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. నేను ఇక్కడ 5:45 కల్లా ఉన్న ఎర్లీ మార్నింగ్. సో మేము స్టార్ట్ అయింది 6 o'clock. ఎందుకంటే ఇక్కడ ఈ కాశీలో ఎట్లుంటుందంటే ఎండ ఉన్నప్పుడు, ఎండాకాలం కూడా చాలా ఎండ ఉంటుంది, 47-48 degrees వరకు. సో మనము ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఇవన్నీ డే టైంలో చూసుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా కాశీ వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ ఘాట్స్ అన్ని విజిట్ చేయండి. మరి నా వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హర్ హర్ మహాదేవ్.